జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేపాల్ రాజు ఆయన ప్రపోజ్ చేశారు. అయ్యా మేము కలుస్తామంటే ఈయన ఏదో ఒక గొప్పతనం ప్రదర్శించడానికి అన్నట్టుగా ఆయన ఆడంబరంగా ఆయనకి పోయి నేపాల్ని మనం కలుపుకోలే. అది పొరపాటు ఎవరిది? మనది పొరపాటు. అలాగే టిబెట్ని మనం వదిలిపెట్టుకున్నాం. ఇవాళ ఎంత పెద్ద సమస్య మనకి టిబెట్ అయింది. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ మీకు. ఎందుకంటే ఇవాళ టిబెట్ కానీ చైనా టిబెట్ని ఆక్రమించుకోవడానికి మనం సహాయం చేసాం. సో ఈ రకమైనటువంటి తెలివి తక్కువ పనులు అంటే దూరదృష్టి లేకపోవడం వల్ల ఇవాళ మీకు మనం కూడా మాట్లాడుకున్నాం. ఏ పరిపాలకుడైనా సరే, నరేంద్ర మోడీ గారు అయినా సరే, జవహర్లాల్ నెహ్రూ అయినా సరే, ఇందిరాగాంధీ అయినా సరే, ఎవరైనా సరే పరిపాలనని ఖచ్చితంగా రాబోయే తరాలు రివ్యూ చేస్తాయి. ఎలా చేశారు, దీనివల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటని బేరీ చేస్తాయి. ఉదాహరణకి నోట్ల రద్దు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ప్రతి చర్యని కూడా బేరీజ్ వేసి తప్పని మనం చర్చించుకోవాలి. అప్పుడే చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకునే వాళ్ళు అవుతాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ వీళ్ళు కానీ అసలు నెహ్రూ మాట ఎత్తడానికి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన నెహ్రూ ఆయన పరిపాలించే 5 సంవత్సరాలు